ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు వ్యాలీ హౌస్ఫుల్ అయింది. ఈ రెండు వరుస సెలవులు రావడంతో అరకులోయలో ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తోంది. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను, లోయల సోయగాలను ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మరోవైపు అరకు పర్యాటక రైలు కిక్కిరిసి ప్రయాణిస్తుండగా ఘాట్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడంతో విశాఖ, అరకు, పాడేరులో హోటల్స్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అల్లూరు జిల్లా అరకులోయకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. అరకు ఘాట్ రోడ్లో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వుడెన్ బ్రిడ్జిని మూసేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. వుడెన్ బ్రిడ్జి అనుకుని ఉన్న దుకాణాలను, వ్యాపారాలను మూసివేసి ఖాళీ చేయించారు పోలీసులు. దాంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు టూరిస్టులు. కనీసం వాహనాలను ఆగకుండా పంపిస్తున్నారు సిబ్బంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. జనవరి 6 వరకు అన్ని రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. హోటల్స్, రిసార్ట్స్ దగ్గర డిమాండ్ ఆధారంగా టారిఫ్లు పెంచి పర్యాటకులను దోచుకుంటున్నారు. టూరిస్టులు పోటెత్తడంతో పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వ్యూ పాయింట్స్ దగ్గర ఫోటోల కోసం పర్యాటకులు బారులు తీరారు. వాతావరణం అనుకూలించడం, వరుస సెలవులు కావడంతో స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఏజెన్సీ మీద పడ్డారు. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మొదలుకొని చింతపల్లి మండలం నమ్మసింగి వరకు ఎక్కడ చూసినా సందడే కనిపిస్తుంది. అల్లూరు జిల్లా అరకులోయకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఘాట్ రోడ్లో ఏర్పడిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వుడెన్ బ్రిడ్జిని మూసేశారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. అలాగే రోడ్డు పొడుగుతో ఉన్నటువంటి దుకాణాలను ఖాళీ చేయించారు. మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ప్రతి వింటర్ కంటే ఈ వింటర్ కొంచెం ఎక్కువ క్రౌడ్ కనపడుతున్నట్లు కనపడుతోంది. ఏంటి, వుడెన్ బ్రిడ్జ్ మూసేసినట్టుగా తెలుస్తోంది. అలాగే వరుసగా రోడ్డు పక్కన ఉండేటటువంటి దుకాణాలు ఒక ల్యాండ్ మార్క్గా ఉంటాయి, వాటిని కూడా క్లోజ్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఏం పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఏ రెండు సీజనల్ రష్ అయితే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. ఒక విధంగా దాదాపు రెట్టింపనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఈసారి అరకుతో పాటుగా ఏజెన్సీలో ఉన్న అన్ని ప్రాంతాలకు విజిట్ చేయడానికి రావడంతో క్రౌడ్ సాధారణంగా మించి కనిపిస్తోంది. ప్రస్తుతం అరకు ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అది ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతున్న పరిస్థితి. వందలాది వాహనాలు అరకు వెళ్లేందుకు ప్రయాణిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఘాట్ రోడ్ లోనే చిక్కుకుపోతున్నారు. రహదారులు విస్తరణ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ఏదైతే పక్కనే ఉన్న కాఫీ క్యాంటీన్స్ కావచ్చు, లేకపోతే కాఫీతో పాటు ఇతర ఆహార ఉత్పత్తులు అమ్మే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ఆ పద్మాపురం గార్డెన్స్ వరకు మొత్తం వాహనాలన్నింటినీ కూడా మళ్లించి రెగ్యులేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనంతగిరి నుంచి అరకు వరకు ఆ ఘాట్ రోడ్ మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయిన పరిస్థితి. పోలీసులు వాటిని అన్నింటినీ కూడా నియంత్రిస్తున్నారు. మరోవైపు వచ్చే 3 రోజులు కూడా ఇదే సందడి వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఇక విశాఖ నగరం కూడా దాదాపుగా పర్యాటకులతో కిక్కిరిసిన వాతావరణం, అన్ని పర్యాటక ప్రాంతాలు కూడా ఫుల్ అయిపోయాయి. ఒక విధంగా పర్యాటక జోష్ అయితే రెట్టిపోయిందనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఏంటి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే ఇప్పుడు వుడెన్ బ్రిడ్జ్ మూసేశారు, ఆ దారిలో ఎక్కడ కూడా హౌస్ఫుల్ రద్దీ జామ్ కాకుండా ఉండడానికి ఆ షాప్స్ను మూసేశారు. ఏంటి ఇప్పుడు హోటల్స్ కూడా ఎక్కువ టారిఫ్లు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రద్దీని దృష్టిలో పెట్టుకుని. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పర్యాటకులకి ఇక నుంచి ఇప్పటి నుంచి? అంటే ఇప్పుడు కూడా పీక్ సీజన్, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ వస్తోంది, సంక్రాంతి సెలవులు వస్తూ ఉన్నాయి, మధ్యలో కూడా సెలవులు ఉండబోతూ ఉన్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు? ముందస్తుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి, రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ ఎవరైతే అన్ప్లాన్డ్ గా టూరిజం స్పాట్లకు వద్దామనుకున్నారో వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. విశాఖపట్నం నుంచి కిరండోలు వెళ్లే అరకు పర్యాటక రైలు అయితే దాదాపు కిక్కిరిచిపోయింది. ఆ ట్రైన్ లో జర్నీ కోసం వేలాడి వెళ్తున్న పరిస్థితి నిన్న ఈ రోజు కూడా కనిపిస్తోంది. ఇక వాహనాలు, వ్యక్తిగత వాహనాల్లో అరకు వెళ్లాలనుకునే వాళ్ళు మాత్రం ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆల్టర్నేటివ్ రూట్స్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాలకు చేరుకోమని చెప్తున్నారు. ఎక్కడికక్కడ జామ్ అయిపోవడం, గంటల తరబడి వాహనాలన్నీ కూడా ఘాట్ రోడ్ లో నిలిచిపోతున్నాయి. వాటిని కూడా రెగ్యులేట్ చేయడం ఒక విధంగా పోలీసులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు దారి మళ్లించడం కానీ, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం కానీ చేస్తున్నారు. ఇప్పటికీ ఘాట్ రోడ్ లో ఉన్న కొన్ని ఎక్కడైతే బాటిల్ నెక్స్ ఉంటాయో బాటిల్ నెక్స్ దగ్గర కూడా అదనంగా పోలీసులు కానీ, లేకపోతే స్థానిక యువకులు కానీ వారందరినీ కూడా డ్రైవ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అరకు చేరుకున్న తర్వాత అరకులో అయితే కంప్లీట్ గా టూరిజం తో పాటు ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కానీ, హోటల్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం టెంట్లు వేసుకొని, లేదంటే కొన్ని చోట్ల ఆరు బయట చెట్ల కింద ఉండి టూరిస్టులు రాత్రంతా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఒక విధంగా అన్ప్లాన్డ్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో వారికి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. వారంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావడంతో అకస్మాత్తుగా రద్దీ పెరిగింది. ఈ సీజన్ లో జనరల్ గా 31st వరకు ఎప్పుడు హడావుడి ఉంటుంది, కానీ ఈసారి రెట్టించిన పర్యాటకులు వచ్చారు. వీరంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావడంతో అనేకంగా రద్దీ కనిపిస్తోంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర.
సో అది ముందుగా రిజర్వేషన్లు ఉండి ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లే వాళ్ళు మాత్రమే కొంచెం ఇబ్బంది లేకుండా వెళ్లేటటువంటి పరిస్థితి అరకు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు బయలుదేరి హుటాహుటిన వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు నిరాశ ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. ఘాట్ రోడ్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు ఏ విధమైనటువంటి జామ్ కనపడుతుందో. ఇక అరకులో ఉన్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. ఇటు వ్యూ పాయింట్ల దగ్గర కావచ్చు, అక్కడ అరకు హిల్ స్టేషన్లో కావచ్చు, మీరు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూడవచ్చు. ఏదో ఫ్రీ మీల్స్ పెడుతున్నట్టుగా వెళ్తున్నటువంటి జనాన్ని మనం చూడవచ్చు. విపరీతమైనటువంటి రద్దీ, గతంలో ఎన్నడూ లేనంత రద్దీ ఇప్పుడు అరకులో కనపడుతూ ఉంది. వరుస సెలవులు కావడం, ఇటు సంక్రాంతి సెలవులు, న్యూ ఇయర్ సెలవులు, అలాగే క్రిస్మస్ సెలవులు అన్నీ వరుసగా రావడంతో జనవరి 5-6 తారీఖు వరకు కూడా పూర్తిగా హోటల్స్ అన్ని నిండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు హోటల్ రూమ్ కావాలంటే దొరికే పరిస్థితి లేదు. ఒకవేళ ఉన్నా మీకు మించినటువంటి టారిఫ్లు అక్కడ వసూలు చేస్తూ ఉంటారు. పర్సే 1500 2000 ఉండేటటువంటి రూమ్ని 10,000కో 8,000కో అమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఎంజాయ్ చేయాలనుకుని వెళ్ళే వాళ్ళు నిరాశతో వెనుదిరిగే పరిస్థితి లేకుండా ప్లాన్ చేసుకుని వెళ్ళడం మంచిది. 5-6 తారీఖు వరకు హోటల్ రూమ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి కనపడుతోంది. అలాగే ఇండివిజువల్ వెహికల్స్ అంటే సొంత వాహనాల్లో వెళ్లే వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారింది. ఘాట్ రోడ్ సింగిల్ రోడ్డు ఉంటుంది. వెళ్ళి వచ్చేటటువంటి వాహనాలన్నిటి కూడా ఒకటే రోడ్డు ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి. చిన్నపిల్లలు, వృద్ధులతో వెళ్ళే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఘాట్ రోడ్ కావడంతో వాష్రూమ్స్ కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు కిలోమీటర్ల మేర స్తంభించిపోయినటువంటి ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో మీ కారు ఇరుక్కుంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే అరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని చూడండి. ఎంజాయ్మెంట్కి బదులు సిటీలో ఉన్నామా అరకులో ఉన్నామా అనే ఒక నిస్పృహ మీకు వచ్చే అవకాశం కనపడుతుంది. మీ హాలిడే మొత్తం కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది.